నిన్ను కోసినా రక్తం ఎర్రగానే ఉంటుంది, నన్ను కోసినా ఎర్రగానే ఉంటుంది. అయినా కూడా కులం మతం అనుకుంటా బట్టలు చింపుకునేటోళ్ళు ఇంకా మోపైరు ఈ దునియాల. కానీ అందరు అట్లనే ఉండరు. పైసకు కాకుండా మనుషులకు ఇల్లు ఇచ్చేటోళ్ళు కూడా ఉన్నారు కొన్ని జాగలల్లా. హాగో మానవత్వం ఇంకా బతికే ఉంది సావలే అని గిసొంటి చూసినప్పుడే అనిపిస్తుంది. కులం మతం అని కొట్టుకసచ్చే ఈ దినాలలో కూడా పలానా మనిషి ఆపదలుండు అని తెలుసుకొని ముందు వెనక ఆలోచన చేయకుండా సాయం చేసి గొప్ప మనసు చూపెట్టుకుంటూ ఈ పంతులు ఈ ఆల్మొగలు శిల్కూర్లు ఉంటారు. వీళ్ళిద్దరు ఓ ఎద్దు మీదనే ఆధారపడి బతికెలదీస్తున్నారు. మొన్న గాచారం బాలేక కరెంట్ షాక్ కొట్టి ఎద్దు చచ్చిపోయిందట. ఇదే ముచ్చట శిల్కూరు బాలాజీ గుడి పెద్ద పంతులు సిఎస్ రంగరాజన్ కెరకవుడే ఆల్సము అలా దగ్గర పోయి మంచి షెడ్ అరుచుకొని ఓ ఎద్దును గిఫ్ట్ ఇచ్చిండు. ఈ అమ్మని చూడరు ఆనందం బాధ రెండో ఉపలేక కండ్ల నిండా నీళ్ళు తెచ్చుకున్నది. మాది శిల్కూరు. మా ఎద్దు చచ్చిపోయినందుకు కరెంట్ షాట్ కొట్టి మాకు ఒకటి స్వామి గారు పిలిచి మాకు బతుకు తెరివే కరువైంది అనుకునే యాల దేవుని లెక్క వచ్చి మమ్మల్ని ఆదుకున్న స్వామి అని పంతుల దగ్గర చెప్పుకుంటే ఆల్మొగలు మస్తు బాధపడ్డారు. నీ రుణం ఎన్నటికీ మరవలేమయ్యా అని మనసు నిండా దండం పెట్టుకొని ఎద్దును తీసుకొని వెళ్ళిర్రు. చూసిరా కులం మతం అని కొట్టుక సచ్చే మనుషుల నడమ బతుకుతున్న ఈ రోజులల్లా మతంతో సంబంధం లేకున్నా పలానా కుటుంబం ఆపదలుందని ఎరకగానే ఆయనకు దోషిన సాయం చేసిండు. నువ్వే ఆ దేవుని రూపాలనే వచ్చి ఒక కుటుంబం కడుపు నింపినవయ్యా. ఎలా కాలం గిట్లనే మంచి మనసుతో సల్లగా బతకాలే అని పెద్ద పంతులు మెచ్చుకుంటారు ఈ ముచ్చట ఎరికైనోళ్ళు. కోమటిరెడ్డి సార్కు మస్తు కోపం వచ్చింది. ప్రశ్నిస్తే నువ్వెవడవయ్యా నన్ను ప్రశ్నిస్తందుకు అని ఉల్టా ప్రశ్నించి ఉక్కిరి బిక్కిరి చేసిండు. మర్యాద లేదు పాడలేదు, నీకేం చెప్పాలి అన్లా ఇది తీసుకుండు. ఎక్కువ తక్కువ మాట్లాడితే తీసుకుపోయి బొక్కలేయుండ్రు అని పోలీసు వాళ్ళకి చెప్పి హీట్ పుట్టించిండట. ఇక ఓసారి ఇటు చూడుర్రి, కోమటిరెడ్డిని సార్ను ఎవరో ఒక ఆయన ఏదో క్వశ్చన్ చేస్తున్నాడు. చూస్తే ఆయన మెడలో ఎంఐఎం పార్టీ కండువ ఉన్నది. పార్టీ కండు వేసుకున్న వాళ్ళకి ఏం చెప్పాలని ఆయన కోమటిరెడ్డి చెల్పో అన్నాడు. నేను ఎంఐఎం కార్యకర్తననే తర్వాత అంతకంటే ముందు నేను ఒక మనిషిని, ఈ దేశ పౌరుణ్ణి, మర్యాద ఇచ్చి మాట్లాడని గట్టిగానే అన్నాడు ఆయన. తెలిసినడో తెలియకనడో కానీ కోమటిరెడ్డి సార్కు అసలు ఏం సంబంధం కాలేదట. ఏంది నీ కథ గట్టినే నా మాట్లాడేదని అడిగితే నువ్వేంది అని బట్టి ఆ కన్వా మెడలు వేసుకున్న ఆయన అరే బాబు నోరు మూసుకొని గట్టిగా గదమాయించి గుడ్లు గురకాయించిందట. What about the state government stand? There is no resolution passed. एक मिनट जरूर मैं बच्चे हमारे से बात करो आप नहीं बात करो तो क्या है आप हमारे को गवर्नमेंट का स्टैंड बोलो you have to give your stand here 2 दिन हो गए ना 2 दिन है बराबर है एमएम के कहीं नहीं बात कर सिटीजंस ऑफ इंडिया सिटीजन और हमारे से बात करो तुम रेस्पेक्ट दो हमारे you who are you to give me respect एमएम के तरफ से who are you to give me respect you who are you to give me respect ఇంతకీ కొట్లాట ఏందనంటే సిఏఏ మీద కాంగ్రెస్ సర్కార్ స్టాండ్ ఏంది అని మంత్రి కోమటిరెడ్డి సార్ని అటకాయించి అడిగిరట ముస్లిం లీడర్లు. ఇక వాళ్ళట్లా అడిగే వరకల కోమటిరెడ్డి సార్కు ఎక్కలేని కోపం వచ్చిందట. ఎక్కువ చేస్తే వీళ్ళని తీసుకుపోయి బొక్కలేర్రా అని పోలీసు వాళ్ళకి ఆర్డర్ చేసిందట. మర్యాద లేకుండా అట్లా మాట్లాడతారేం సార్ అని అడిగితే నేనేంది నీకు ఇచ్చే మర్యాద, ఏం చేసుకుంటావు చేసుకోపో అని అనే వరకల పంచాయతీ ఇంకా పెద్దగైంది. మంత్రిని ప్రశ్నించినందుకు ఆ ముస్లిం లీడర్లను తీసుకుపోయి పోలీసు వాళ్ళు. ఆ ఊహించని సిచ్యువేషన్ కు దిమ్మ తిరిగి అసలు ఏంది లొల్లి అని తలకాయ పట్టుకున్నట కోమటిరెడ్డి సారు. మంత్రి అనగానే మనం ఏది చేస్తే నడుస్తుంది అనుకుంటే ఎట్లా సారు? ఇగో గిసొంటి ఎక్స్పెక్ట్ చేయని కథలు ఎన్నో ఉంటాయి. అన్నిటిని దాటుకుంటూ ముంగటి పోతేనే అవుతుంది కథ. జర చూసుకుంటూ పోయిగా.